హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీ అందరి ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే మా వదిన చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మా వదిన చూపిస్తారు, చూసేయండి. దీనికోసం ఫస్ట్ పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మనం పన్నీర్ని ముందుగానే ఒక చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజ్ అనేది మన ఇష్టం, కొంచెం పెద్దగా చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఆ పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మన దగ్గర అవైలబుల్ ఉన్న గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక్కడ మేము ఒక 10 మెంబర్స్ వరకు చేసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇందులోనే జీలకర్ర, ధనియాల పొడి రెండు కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ని వాడుకుంటున్నాము. మీకు ఫ్లేవర్ బట్టి మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అనేది మీరు తగ్గించి చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే మనము కట్ చేసి కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకుంటున్నాము. అండ్ అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాము. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది ఈ కర్రీకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలన్నమాట. అండ్ అందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఈ కారం అనేది మనం హోల్ బిర్యానీకి సరిపడా వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా. సాల్ట్ అనేది దీన్ని మాత్రమే ఎందుకని చెప్పానంటే మళ్ళీ మనం రైస్ ఉడికించేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఓన్లీ కర్రీ మందం మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అండ్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము నార్మల్ ఉల్లిపాయలని వాడాము. కావాలనుకుంటే మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వాడుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ అయిపోతాయి. అవి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఇలా మ్యారినేట్ చేశాక టేస్ట్ చూసుకొని ఒకవేళ ఏదైనా తగ్గితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ అన్నిట్లో జాజికాయ, జాపత్రి అండ్ బిర్యానీ ఆకు ఈ 3 మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పన్నీర్లో మనము కొన్ని కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర మళ్ళీ కావాలంటే పైనుంచి కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఒక పెద్ద కడాయి తీసుకున్నాము, ఎందుకంటే మేము క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నామని చెప్పాను కదా. సో ఆ కడాయిలో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము. వేసుకున్నాక మనకి కావాల్సినన్ని క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది మనం ఏం మెజర్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఇందులో రైస్ ఉడికాక మళ్ళీ మనం ఈ రైస్ని తీసేస్తాం కాబట్టి నార్మల్గా మనకి రైస్ మునిగేంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ పోసాక మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ ఎలా ఉండాలంటే ఈ వాటర్ టేస్ట్ చేస్తే మనకి ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనకి అన్నంలో అండ్ కర్రీలో ఉన్న సాల్ట్ని మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా ఈ పన్నీర్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనము కలుపుకోవాలి. ఇక్కడ మనం కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ కర్రీని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చిన్న మంట పైన ఉడికించుకోవాలి. మనకి పన్నీర్ అనేది ఉడికే వరకు మనము ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇందులో మనకు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఇలా బాగా మరిగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మన పన్నీర్ కర్రీలో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం గరం మసాలాని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో మనం ఈ వాటర్లో వేసిన అన్నంని కూడా కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ బియ్యం అనేది మనకి 60% ఉడికితే సరిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము 2 స్టవ్ల పైన ఒక సైడ్ రైస్ అండ్ ఒక సైడ్ కర్రీ చేసుకున్నాము. మన పన్నీర్ కర్రీ అనేది అయిపోయాక కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఉడికించిన రైస్ని లేయర్స్లా వేసుకుంటున్నాం కాబట్టి. ఫస్ట్ మనము పన్నీర్ కర్రీ ఉంచుకున్నాక దానిపైన ఒక లేయర్ ఉడికించిన రైస్ వేసుకున్నాము. అండ్ అందులోనే ఇంకో లేయర్ మనం పక్కన తీసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ కర్రీ వేసుకుంటున్నాము. అండ్ దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ రైస్ అనేది వేసుకున్నాము. ఇలా మీకు కావాల్సిన లేయర్స్ని మనము వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కర్రీ అనేది బాగా స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్ని లేయర్స్లో. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మిగతా అన్నం అంతా వేసుకున్నాక దానిపై నుంచి కొత్తిమీర మరియు పుదీనాని యాడ్ చేసుకోవాలి. అండ్ కావాలంటుంటే ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. మేము ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకున్నాము. కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని అక్కడక్కడ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ పైన కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నారు. నెయ్యి వేయడం వల్ల మనకి దమ్ పెట్టినప్పుడు ఆ టేస్ట్ అనేది అన్నంలోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా మనం బరువు పెట్టుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ దమ్. ఇంకోటి కావాలనుకుంటే మనకి ఒక కరెక్ట్ సైజ్ మూత పెట్టుకొని దాని చుట్టూ పిండిని కూడా పెట్టుకొని దమ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని మనం పెద్ద మంట మీద ఒక 5 minutes అండ్ చిన్న మంట మీద ఒక 10 minutes పెడితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది.